కుని ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సు నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అందరూ పాడదా, యేసయ్యా, మైకులు తీసుకోండి. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడమైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పక్షాన నిలబడుతూ ఉండగా నీ పిల్లలైనటువంటి వారికి ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశం అనుగ్రహించండి. కాని మాట పలుకుకుండగా ఈ పెదాలను మీరు ఆపు చేయండి. పలకబడే ప్రతి మాట కూడా నీకు యోగ్యమైనదిగా, నీకు ఇష్టమైనదిగా, సంఘానికి ప్రయోజనకరమైనదిగా ఉండాను కృప చేయండి. యేసు ఉన్నతమైనటువంటి నామమును అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. రైట్, మంచిది. రండి, ఒక ఉన్నతమైనటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశంతో ఈరోజు కృపగలిగిన దేవుడు మనల్ని దర్శించునుగాక. ఆమేన్. రండి, ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి ఒక అంశం ఏమిటి అని అంటే, బుద్ధి లేనివాడు బుద్ధి కలిగినవాడు. ఏంటంటే అంశం పేరు? బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడు. రెండు మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎప్పుడు బుద్ధిహీనత వస్తుంది, ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు బుద్ధిహీనత వస్తుంది, ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు అవివేకం వస్తుంది, ఎప్పుడు ప్రియులారా జ్ఞానోదయం అవుతుంది, ఎప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాము, ఎప్పుడు దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. అసలు ఎందుకు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం? అసలు ఎందుకు ప్రియులారా దేవుని నుండి తొలగిపోతూ ఉంటాం అన్న సంగతిని ఈరోజు నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఎంచుకున్నటువంటి అంశంలో దేవుడు అనే పదానికి కొద్దిసేపు నేను ప్రియులారా
మన శరీర సంబంధమైనటువంటి లేక జన్మనిచ్చినటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ నేను కొద్దిసేపు మాట్లాడాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనలను మనం సిద్ధపాటు చేసుకుందాం. ఇంతవరకు మనం దేవునితో మాట్లాడాము అంటే పాట పాడడం కానీ, ఆ వాక్యము చదవడము కానీ, ఆరాధన చేయడం కానీ, మనం దేవునితో మాట్లాడట. కానీ వాక్యము దగ్గరికి వచ్చేసరికి సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. కాబట్టి దేవుని మాట అశ్రద్ధ చేయువాడు చెప్పండి శాపగ్రస్తుడవును. కాబట్టి దేవుని మాట వినుచు ఉండగా అటు ఇటు తిరగడము కానీ, ప్రియులారా అటు ఇటు అల్లరి చేష్టలు కానీ, మనస్సును అటు ఇటు కేంద్రీకరించటం కానీ చేయకూడదు. మన మనస్సు వాక్య ధ్యానము మీద మాత్రమే ఉండాలి. మన మనస్సు దేవుని మీద మాత్రమే ఉండాలి. అలా చేయనటువంటి వాడు, దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది, మందిరములో ఉండొచ్చు కానీ వాడు శాపగ్రస్తుడు అని చెప్పి లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి కాసేపు ప్రియా దేవుని బిడ్డలారా, మన బిడ్డలను మనం స్వాధీనంలో పెట్టుకుందా, మనలను మన స్వాధీనంలోకి తెచ్చుకుందా. కొద్దిసేపు కరెంటు ఉన్నా లేకపోయినా, ప్రియులారా ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా మందిరంలోనికి వచ్చాం కాబట్టి కొద్దిసేపు ఓపిక తెచ్చుకొని దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మాట్లాడాలి అనుకున్నటువంటి ఉపదేశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, తండ్రిని గురించి మొదటిగా నేను మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమారుని తీసుకొని నేను బజారుకి వెళ్ళాను. అందరూ కూడా వినాలి. నేను నా కొడుకుని తీసుకొని బజారుకి వెళ్ళాను. నా కొడుకు చిన్నోడేమి కాదు, పెద్దోడే. అలాగని చెప్పి మరీ వయసు వచ్చినటువంటి వాడు కాదు, కానీ పెద్దోడే. వయసు వచ్చినటువంటి వాడు కాదు, కానీ పెద్దోడు. అటువంటి కొడుకుని నేను బజారుకి తీసుకుని వెళ్ళాను. నేను బజారుకి తీసుకుని వెళ్ళిన తర్వాత బజార్ అంతా తిరిగాను. బజార్ అంతా తిరిగిన తర్వాత నాతోటే చెయ్యి పట్టుకుని నేను ఎక్కడికి తిరిగానో నా కొడుకును కూడా అక్కడే తిప్పాను. నేను ఎక్కడెక్కడ తిరిగానో నా కొడుకును కూడా అక్కడే తిప్పాను. తిప్పిన తర్వాత అన్ని దిక్కులకి కూడా బాగానే తిరిగాడు. ప్రియులారా కాసేపటికి అన్నాడు, నా చెయ్యి విడిచిపెట్టు అన్నాడు. ఎందుకురా బాబు అలా విడిచిపెడితే నువ్వు తప్పిపోతావేమో, మరలా నన్ను కనుగొనలేవేమో అని నేను చెప్పాను. నాకంతా తెలుసు అని చెప్పి వెళ్ళిపోయాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. మరలా వాడు నన్ను చేరుకోలేకపోయాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, లేక అతడికి ఉన్నటువంటి బుద్ధిని బట్టి కావచ్చు, నన్ను చేరుకోలేకపోయాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ బిడ్డకి ఏం పేరు పెడదాం? తప్పిపోయాడా, కావాలని వెళ్ళిపోయాడా? అమ్మ కావాలనే వెళ్ళిపోయాడు, తప్పిపోయినోడు కాదు. అదే చిన్నోడైతే, తెలియనోడైతే తప్పిపోయాడు అని అంటాం. కానీ వీడు తెలియనోడేమీ కాదు, తెలుసునోడే. పైపెచ్చు తండ్రితో వాగ్వాదమాడి మరీ వెళ్ళిపోయాడు. కానీ కొడుకు మీద నాకున్నటువంటి ప్రేమను బట్టి నేనేం చెప్పుకుంటాను అని అంటే, నా కొడుకు నాతో విభేదించి వెళ్ళిపోలేదు, తప్పిపోయి వెళ్ళిపోయాడు అనే మాట చెప్పుకుంటూ ఉంటా. అది తండ్రి కుమారునికి ఉన్నటువంటి ప్రేమ. పరమ తండ్రి మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఇది ఒక దృష్టాంతం మాత్రమే. అంటే పరమ తండ్రికి నీ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎలాంటివి అని అంటే ఇలాంటిది. పరమ తండ్రికి నీ మీద ఉన్నటువంటి మమకారం, పరమ తండ్రికి నీ మీద ఉన్నటువంటి మమకారం ఎంత అని గనక ఆలోచన చేస్తే, అనేక పర్యాయాలు నీవు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నా, అనేక పర్యాయాలు ఆయనకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. నీవు తెలియక కాదు, నీకు తెలుసుండే నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు, తెలుసుండే తిరుగుబాటు చేస్తూ ఉన్నావు, తెలుసుండే ఆయన దగ్గరికి రాకుండా మొరయిస్తూ ఉన్నావు. అయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరమ తండ్రికి మన మీద ఉన్నటువంటి ప్రేమ.
ఆ ప్రేమ ఎలాంటిది అని అంటే అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలు అంటాడు, స్వార్థము ఎంచుకొనలేనిది. ఆ ప్రేమ ఎలాంటిది? స్వార్థము ఎంచుకొనలేనిది. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2 అధ్యాయములు అంటాడు, తండ్రితో కూడా ఉండాలి అనేటువంటి ఆ కోరికను ఆయన పెట్టుకోలేదట. ఆ భాగ్యంని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదట. మన కొరకు శ్రమ పడడానికి ఎంచుకున్నటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. మన కొరకు నిందలు భరించడానికి ఎంచుకున్నటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగినగాక. అది తండ్రికిని, పరమ తండ్రికిని, ఒక విశ్వాసికిని ఉన్నటువంటి ప్రేమ. అయితే నేను కాసేపు చెప్పాలనుకున్నటువంటి విషయం భౌతిక పరమైనటువంటి తండ్రి కుమారుని గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంటే కుమారుడు అని అంటే మళ్ళీ కుమార్తెలకు కాదేమో అనుకుంటారేమో. అంటే తండ్రికి బిడ్డలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి, యవన బిడ్డలు ప్రత్యేకించి వినండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో, ఆప్యాయతో మీరు గర్భములో పడగానే మీ గురించి ఎన్నో కలలు కన్నారా లేదా? మీరు గర్భములో పడగానే ఎన్నో రాత్రులు నిద్ర మానేసి మీ గురించి కలలు కన్నటువంటి రాత్రి మీ తల్లిదండ్రుల యొక్క అనుభవాలలో ఉంటూ ఉంది. మీ తల్లికి నెలలు నిండుతూ ఉండగా మీ తండ్రి మీ అమ్మ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువును గూర్చి, అది ఆడైనా మగైనా, నీ గురించి ఎన్నో కలలు కన్నటువంటి పరిస్థితులు నాన్నకి ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డను నేను ఎలా పెంచాలి? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డను నేను ఎలా తయారు చేయాలి? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డ విషయంలో నేనేం చేయాలి? ఇదిగో నా పరిస్థితి ఇది. నేను పొలములోనికి వెళ్ళి బాడి పని, మట్టి పని చేస్తేనే కానీ నా బ్రతుకు గడవడం లేదు. అయినా తండ్రికి ఉన్నటువంటి ఆలోచన, నా బిడ్డకి ఈ పరిస్థితి ఉండకూడదు. ఆమె నా బిడ్డకి ఈ బ్రతుకు ఉండకూడదు. మరి ఏ బ్రతుకు ఉండాలి అని అంటే తండ్రికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నాకంటే ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులు నా బిడ్డకి ఉండాలి. ఆమె అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. నాకంటే ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి నా బిడ్డకి నేను అనుగ్రహించాలి అని చెప్పి కన్న తండ్రి బిడ్డల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. కన్న తండ్రి బిడ్డల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి తండ్రి బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో అహోరాత్రులు కష్టపడుతూ, శ్రమ పడుతూ, బిడ్డల కొరకు తన కష్టాన్ని, తన త్యాగాన్ని, తన శ్రమను, తన కష్టాన్ని ఖర్చు పెడుతూ బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. పెద్ద చేసిన తర్వాత ఏ బిడ్డ గురించి అయితే ఆ తండ్రి కలలు కన్నాడో, ఏ బిడ్డ గురించి అయితే ఆ తల్లి కలలు కన్నాదో, అదే తల్లి గుండెల మీద అనొచ్చు, లేకపోతే తండ్రి గుండెల మీద అనొచ్చు, తన్ని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను ఏమనాలి? అమ్మ, ఆ బిడ్డను ఏమనాలి? ప్రియులారా, బహుశా తండ్రి దగ్గర చెప్పడానికి పదాలు ఉండవేమో. బహుశా తండ్రి దగ్గర చెప్పడానికి పదాలు ఉండవేమో. చెప్పాలి అనుకుంటాడు కానీ చెప్పుకుంటే నాకే అవమానమేమో, చెప్పుకుంటే నాకే సిగ్గేమో, చెప్పుకుంటే నా బిడ్డ పరువు తీస్తున్నాడు అవుతానేమో అని ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని విషయాలు నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలి అని చెప్పి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి
తన ఆస్తిని పంచిపెట్టెను. చాలు. చదవబడినటువంటి లేఖనములో క్రీస్తు ప్రభువారే ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక తండ్రి బిడ్డల యొక్క చరిత్రను ఉపమాన రూపంలో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్కడ కట్ చేశాడు. ఇప్పుడు ప్రారంభమయ్యేసరికి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పెద్దోడు బాగానే ఉన్నాడు. తండ్రి పొలంలోనికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. తండ్రి మాటకు విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ చిన్నోడు అలా కాకుండా ఏమడుగుతూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, చిన్నోడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, తన తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నాకు నీ ఆస్తిలో వచ్చే భాగము నాకు ఇయ్యి అని అడుగుతూ ఉన్నాడు. నేటి దినాల్లో చాలామంది బిడ్డలు ఎలాగైపోతూ ఉన్నారు అని అంటే, కని పెంచి పెద్ద చేసి నీ కొరకు నీ తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి ప్రియులారా భవిష్యత్తును అర్థం చేసుకోకుండా, తల్లిదండ్రులు అవసరత లేదు కానీ తల్లిదండ్రులు సంపాదించిన, చెప్పండి వృద్ధులా, ఏం కావాలి? ఆస్తి కావాలి. నేను అంటాను, నీకంత చేతనైనప్పుడు నీకు రోషం ఉంటే, నీ తల్లిదండ్రులు నీకు అవసరత లేదు అనుకున్నప్పుడు నీ తల్లిదండ్రుల ఆస్తి కూడా అవసరం లేదనికి నువ్వు బయటికి వెళ్ళి బ్రతికి చూపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ ఈ చిన్న కుమారుడు అడుగుతూ ఉన్నాడు, తండ్రి నీ ఆస్తిలో నాకు వచ్చు భాగాన్ని నాకు ఇయ్యి అని అడిగాడు. సరే తండ్రి పెద్ద మనసు చేసుకుని, ఆ మాటకి ఎన్నో రాత్రులు ఏడ్చుంటాడేమో, బహుశా అక్కడ రాయలేదు. ఆ మాటకి ఎన్నోసార్లు దుఃఖించుంటాడేమో, అక్కడ రాయలేదు. తల్లితో చెబితే, నాకు చిన్న కొడుకు నా దగ్గర నుండి ఎక్కడికో వెళ్ళిపోతాడంటే నీ మాట విన్నప్పుడు బహుశా తల్లి గుండె బద్దలైపోయి ఉంటుంది. ఎందుకనంటే, ఒకటి కని పెంచి పెద్ద చేసినటువంటి మమకారం ఒకటైతే, రెండోది లోకంలో ఉన్నటువంటి సూక్తి ఏంటంటే, పెద్దోడికి తండ్రి అంటే ఇష్టం, చిన్నోడికి తల్లి అంటే ఇష్టం అని ఒక సూక్తి ఉంది. కాబట్టి పైగా ఇప్పుడు వెళ్ళిపోయేది చిన్నోడు అని అంటే బహుశా తల్లి ప్రాణం తలడిల్లిపోయిందేమో. అలాంటి పరిస్థితుల్లో తండ్రి దగ్గరికి వచ్చాడు, అడిగాడు. తండ్రి ఏడ్చాడేమో, దుఃఖించాడేమో, నిద్రలేని రాత్రులు గడిపాడేమో. ప్రియులారా, మెట్టుకు గుండె నిబ్రం చేసుకొని, గుండె ధైర్యం చేసుకొని, కుమారుడికి రావలసినటువంటి భాగం అంటే తనకి ఏదైతే ప్రియులారా తన రెక్కల కష్టార్జితం ఉందో 2 భాగాలు చేశాడు. ఒక భాగం కుమారుడికి ఇచ్చేశాడు. చిన్న కుమారుడికి తనకు వచ్చు ఆస్తి వాటాలో భాగం వేసి ఇచ్చేశాడు. దానిని సొమ్ముగా మార్చుకొని, అంటే అది ఒకవేళ భూమి అయితే, అది ఒకవేళ బంగారం అయితే, ప్రియులారా అది ఒకవేళ పొలం అయితే, దానిని విక్రయించి డబ్బును కూడగట్టుకొని, డబ్బు సంచి చేత పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. తండ్రితో విభేదించి వెళ్ళిపోయాడు. తండ్రి మాట కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బహుశా తండ్రి అని ఉంటాడు, నాయనా నీకు తెలియదురా లోకం ఎలాంటిదో, లోకం కాకిల్లాంటిది అని అంటూ ఉంటారు. నాయనా నువ్వు చిన్నోడురా, లోకంలో నువ్వు బ్రతకలేవు, ఎలా బ్రతకాలో నీకు తెలియదు. ఈ డబ్బట్టికి నీవింత ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ డబ్బు ఉన్నన్ని రోజులే నిన్నెవరైనా ప్రేమిస్తారా? ఈ డబ్బు ఉన్నన్ని రోజులే ఎవరైనా నీకు ఆశ్రయం ఇస్తారా? ఈ డబ్బు అయిపోయిన తర్వాత నువ్వెవడవో వాళ్ళకి తెలియదురా అని చెప్పుంటాడు. కానీ కుమారుడు, నీకంటే నాకు బాగా తెలుసు, నీకంటే నేను బాగా చదువుకున్నాను, నీకు ఫోన్ వాడడం నాకు తెలీదు, కానీ నా అరచేతిలో ప్రపంచం ఉంది. నా అరచేతిలో నేను ప్రపంచాన్ని పెట్టుకుని ఎటు వెళ్ళాలో నాకు తెలుసు,
ఎలా ప్రయాణం చేయాలో తెలుసు, ఎలా బ్రతకాలో నాకు తెలుసు, బహుశా అని ఉంటాడేమో అన్నటువంటి మాటలకి తండ్రి మనసు బదలైపోయి ఉంటుంది. సరే, కుమారుడు అప్పటికే విభేదించి ఉన్నాడు కాబట్టి తండ్రిని విడిచి డబ్బు సంచి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ప్రియులారా మనందరికీ కూడా తెలుసు. నేను ఆ సన్నివేశంలోనికి వెళ్ళకుండానే నేను మరొక లేఖనంలోనికి రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి నా నేను చెప్పాలనుకున్న సారాంశం అని గనక ఆలోచన చేస్తే, బైబిల్ పండితులు ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, చెప్పండి, ఈ ప్యాసేజ్ మూడు ఉపమానాలు ఉంటాయి ఇందులో. ఒకటి, తప్పిపోయినటువంటి గొర్రె, 2 తప్పిపోయిన నాణ్యం, 3 తప్పిపోయిన కుమారుడు అని పేర్లు పెట్టారు. ప్రియులారా, నేను అడుగుతాను మిమ్మల్ని ఒక్క మాట, కుమారుడు తప్పిపోయాడా తప్పుకున్నాడా? అమ్మా, తప్పుకున్నాడు, తప్పిపోలేదు. తప్పిపోయాడు అనే మాట ఎప్పుడు అనాలి తెలియకుండా. ప్రియులారా, మా ఇంటి దగ్గర ఒక ఆయన, సుబ్బారావు అనుకుంటాను పేరు, పెద్ద ఆయన, పెళ్ళయింది, 2 పిల్లలు, ఇంతంత పిల్లలు ఉంటారు, 2 ఇంతంత పిల్లలు ఉంటారు, భార్య కోయిట్లో ఉంది. ఈయన చాలా కష్టజీవి, దింపులు తీస్తాడు, కొబ్బరి చెట్లు కొడతాడు. ఒకరోజున నర్సాపురం పెళ్ళికని వెళ్ళాడు. పెళ్ళికి వెళ్తమే తెలిసింది కానీ రావటం ఆయనకి తెలియలేదు. ఈ రోజు వరకు రాలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయిపోతుందేమో. ఈ రోజుకి రాలేదు. పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే అనుకోని విధముగా జరిగిన దానిని తప్పిపోయాడు అంట. విభేదించి గుండెల మీద తన్ని వెళ్ళిపోయినోడిని తప్పిపోయాడు అంటామా? అనం. కానీ బైబిల్ పండితులు దీనికి పెట్టినటువంటి పేరేంటంటే తప్పిపోయిన కుమారుడు. అంటే నేను చెప్పాలనుకున్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే, మన పరమ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు అని గనక ఆలోచన చేస్తే, ఎంత దయ కలిగిన వాడు అని గనక ఆలోచన చేస్తే, ఎంత కనికరము చూపు తండ్రి అని గనక ఆలోచన చేస్తే, దినదినము క్షణ క్షణము కూడా ప్రియా దేవుని విడులారా ఆయనకి మనం ఆయాసం కలిగిస్తూనే ఉన్నాం. క్షణ క్షణము కూడా మాటలో కావచ్చు, పనులలో కావచ్చు, ఏమండి, మనం చేసే భక్తిలో కావచ్చు, ఎన్నో అపరాధాలను బట్టి దేవునికి ఆయాసాన్ని మనం కలిగిస్తూనే ఉన్నాం. అయినా పరమ తండ్రి మనలను క్షమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి సారాంశం, అలా తప్పిపోవడానికి కారణం ఏంటి? అలా తప్పిపోవడానికి కారణం ఏంటి? తల్లి భక్తిలో ఏమైనా లోపం ఉందా? తండ్రి పెంపకంలో ఏమైనా లోపం ఉందా? లోపం లేదు. ఏ తండ్రి కూడా తన పిల్లలు దుర్మార్గులు అవ్వాలని కోరుకోరు. ఏ తండ్రి అయినా కానీ. ఆఖరికి భిక్షాటన చేసేవాడు తన పిల్లలు భిక్షాటన చేయాలని కోరుకోడు. మరి అలాంటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏ తల్లి తండ్రి కూడా తన బిడ్డలు అలా చెడిపోవాలి అని, అలా పాడైపోవాలి అని కోరుకోరు. అలాగైతే ఇక్కడ చిన్న కుమారుడు తప్పిపోవడానికి గల కారణం ఏంటి? ఆ కుమారునిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చెడిపోవడానికి కారణం, పడిపోవడానికి కారణం, బుద్ధిహీనుడవడానికి గల కారణం, దేవునికి దూరం అవ్వడానికి గల కారణం, తండ్రికి దూరం అవ్వడానికి గల కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, సాధారణంగా 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఒక వ్యక్తిని గురించి, ఏదైనా చెడిపోయినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అతని గురించి ఏమనుకుంటూ ఉంటామనంటే, అతని డబ్బు అతను అలా చేసింది, మరి అతని డబ్బు ఎక్కువైపోయి ఏం చెయ్యాలో అతనికి తెలియలేదు, అతను డబ్బును బట్టి ఎలాగైపోయాడు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. రెండోది స్నేహం. ఒకటి ధనం అయితే రెండోది స్నేహం. అంటే స్నేహమును గూర్చి ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, నువ్వు ఎలాంటి ఆడివో చెప్పాలి అని అంటే,
నీ స్నేహితుడిని ఒకరిని చూపించు నాకు, నువ్వు ఎలాంటి అడుగు చెప్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన స్నేహం మనం ఎలాంటి వారమో చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి ధనమైన అవ్వాలి, రెండు స్నేహమైన అవ్వాలి. ఈరోజు యవ్వన బిడ్డలకి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సంఘానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సినిమా పాట అనుకుంటాను, ఒక పదం ఉంటుంది, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. అది భక్తిలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, ఏదైనా కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. మన అమ్మోళ్ళు అంటూ ఉంటారు, పిల్ల చెప్పిన మాట వినకపోతే అప్పుడప్పుడు అమ్మ తిడతా ఉంటుంది, ఎందుకే అలా పొంగిపోతున్నావు అని చెప్పి తిడుతూ, పొంగిన పాలు ఎప్పుడు కూడా పొయ్యిపాలే అంటే పొంగిపోవడం దేనికి గుర్తు? పడిపోవడానికి గుర్తు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ధనం అయితే, రెండవది స్నేహం. అయితే ఈ చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు చెడిపోయాడు? తల్లిలో లోపముందా, తండ్రిలో లోపముందా అని గనక ఆలోచన చేస్తే తండ్రిలో ఎక్కడా లోపం కనిపించట్లేదు. ఏ తండ్రి అయితే ఇస్తాడండి అలాగా? అమ్మ, ఏ తండ్రి అయితే ఇస్తాడు? సాధారణంగా మనం లోకంలో చూసే కొన్ని విషయాలు చూస్తే బహుశా తండ్రి అనొచ్చు, నీకు ఇచ్చేదేంట్రా, నీ దిక్కున్నగాడికి చెప్పుకో, నీ దిక్కున్నగాడికి వెళ్ళి బ్రతుకు అని అంటాడు. కానీ ఆ తండ్రి అలాగనలేదు, పంచిచ్చాడు. అయితే అతడు చెడిపోవడానికి గల కారణం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం రండి. ఇర్మియా గ్రంథములో నుండి బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వినండి ప్రియా నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. నేను ఇందాక చెప్పాను కాసేపు భౌతికపరమైనటువంటి తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకుందామని, తల్లిని గురించి జ్ఞాపకం చేసుకుందామని. అయితే నేను ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, 5వ వచనంలో వ్రాయబడి ఉంది, తన హృదయమును యెహోవా మీద నుండి అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. నేనంటాను, తన మనస్సును లేక తన హృదయమును తన తండ్రి మీద నుండి కానీ తన తల్లి మీద నుండి కానీ తొలగించుకొనివాడు, చెప్పండి ఇప్పుడు, శాపగ్రస్తుడు. అంటే ప్రియులారా, యవ్వన బిడ్డలు, లేకపోతే మనల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను నమ్మాలి. ఆమె రెండోది, మనల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి నమ్మాలి, వారి మీద ఆధారపడాలి. కానీ ఈ చిన్న కుమారుడు ఎవరి మీద ఆధారపడ్డాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఈ చిన్న కుమారుడు ఎవరి మీద ఆధారపడ్డాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నాడు. అంటే తన స్నేహితులను ఆధారముగా చేసుకున్నాడు. అంటే తండ్రి చెప్పిన మాట కంటే, అమ్మ బులుకుమారి అంటున్నావా, అప్పుడప్పుడు తల్లి చెప్పిన మాట నచ్చదు, పక్కింటి అమ్మ చెప్పిన మాట చాలా బాగా నచ్చుతుంది. కానీ నిన్ను చెడపడానికి చెప్తుందన్న సంగతి నీకు తెలియదు. నీ తల్లి నిన్ను గద్దిస్తూ ఉంటే, ప్రియులారా, ఈ యవ్వన పిల్లల తల్లికి పెట్టిన పేరు ఏంటంటే, మా అమ్మ సాడిస్ట్. ఏం పేరు ఇట్టారు? మా అమ్మ సాడిస్ట్. కారణం ఏంటి? కాలేజీ నుంచి లేట్ అయితే అడుగుతుంది, ఎక్కడికన్నా వెళ్తే నువ్వు ఎంతసేపు ఎందుకున్నావు అని అడుగుతుంది, రోడ్డు మీద ఎవరితోటన్నా చూస్తే నువ్వు వాడితోటి ఎందుకు కనపడ్డావు అని అడుగుతుంది,
ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతూ ఉంటే నీకు ఇంతసేపు ఫోన్ అవసరం ఏంటి అని అడుగుతుంది. అంటే గద్దించే తల్లి పిల్లలకి, వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించే తండ్రి పిల్లలకు ఇష్టం కాదు. ఎందుకు? ఆ తల్లిదండ్రులు నీ మీద మనసు పెట్టుకుని ఉన్నారు, నీ మీద ప్రాణం పెట్టుకుని ఉన్నారు. నువ్వు చెడిపోతే చూడలేరు, నువ్వు చెడిపోతే చూడలేరు. నీ బంగారు భవిష్యత్తును చూడాలి అని చెప్పి వారు స్వప్నములు కనినటువంటి సందర్భాలు, కలలు కన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. అయితే ఈ చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రియులారా, ఒకటి, శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నాడు. రెండోది, నరులను తనకు ఆధారముగా చేసుకున్నాడు. ఈ మాట కొంచెం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎవరిని ఆధారం చేసుకున్నాడమ్మా? నరులను ఆధారం చేసుకున్నాడు, శరీరులను ఆధారం చేసుకున్నాడు. మరి మనమెవడం? మనము నరులమే కదా. మరి దేవుడు ఎందుకు ఇక్కడ ఎడగొడతా ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ఆది గ్రంథాన్ని దగ్గరికి వెళ్తే లోతు సందర్భం వచ్చినప్పుడు, లేక నోవహు సందర్భం కూడా వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, నరులు, శరీరులు ఎవరు అనంటే లోక సంబంధమైనటువంటి వారు, లోక సంబంధమైనటువంటి పద్ధతిలో నడిచినటువంటి వారు, దేవుని పిల్లలు కానివారు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన నీకు, దేవునితో నడుస్తున్న నీకు, దేవునితో సహవాసం చేస్తున్న నీకు లోకంతో సహవాసం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలతో మాత్రమే నీకు సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి ఎరిగినటువంటి నీకు దేవునితో మాత్రమే సంబంధం ఉండాలి. దేవుని ఎరిగినటువంటి నీకు దేవునిని మాత్రమే ఎరిగినటువంటి పిల్లలతోనే సంబంధం ఉండాలి. అలా కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఉదాహరణకి మృదుల మేరీ ఉన్నారు అని అనుకుందాం. ఇద్దరిలో ఒకరు మారు మనసు పొందారు, ఇద్దరిలో ఒకరు మారు మనసు పొందలేదు అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిరువురు కలిసి స్నేహం చేస్తే మీరు స్నేహం చెయ్యొద్దని చెప్పట్లేదమ్మాయి. ఇప్పుడు వీరిరువురు కలిసి స్నేహం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, మారు మనసు పొందనటువంటి బిడ్డ మారు మనసు పొందిన బిడ్డను లోపరుచుకునే అవకాశం ఉంది. ఎలా లోపరుచుకుంటుంది? ఒక్కసారి ఏం కాదు, ఈరోజు సినిమాకి వెళ్దాం. ఒక్కసారి ఏం కాదు, ఈరోజు సిగరెట్ తాగినా. అయ్య బాబోయ్, ఆడపిల్లల గురించి చెప్పి పాస్టర్ గారు సిగరెట్ అంటున్నారేంటి అని అంటే, ప్రియులారా, సర్వే ప్రకారము లోకములో, ప్రపంచంలో మగ పిల్లలు తాగలేనన్ని సిగరెట్లు ఎవరు కాలుస్తున్నారంటే ఆడపిల్లలు కాలుస్తున్నారు. సర్వేలో ప్రియులారా, ఆ ఆడపిల్లల యొక్క హాస్టల్ను తనిఖీ చేస్తూ ఉంటే వారి రూమ్ నిండా సిగరెట్లేనంటండి, వారి రూమ్ నిండా మందుకాయలేనంటండి. వీళ్ళు ఆడపిల్లలేనా అనిపిస్తూ ఉంది, వీళ్ళు ఆడపిల్లలేనా అనిపిస్తూ ఉంది. అలాగని చెప్పి తండ్రి పెంపకంలో లోపం ఉందా అంటే లేదు, తల్లి పెంపకంలో లోపం ఉందా అంటే లేదు. మరి ఎక్కడ జరిగింది అని గనక ఆలోచన చేస్తే, శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నాడు. అయితే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ స్నేహితులు ఎవరై ఉండాలి అని అంటే, దేవుణ్ణి ప్రేమించేవారు మీ స్నేహితులై ఉండాలి. ఆమేన్. దేవుణ్ణి అంగీకరించిన వారు మాత్రమే మీకు స్నేహితులై ఉండాలి. పెద్దవారికి కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తండ్రిని ఎరిగినటువంటి వారిని మాత్రమే మీరు అనుసరించే వారిగా ఉండాలి. లోకస్తులతో ప్రియులారా మన పొందిక లేదు. దేవునికి స్తోత్రం. లోకస్తులతో మన సహవాసం ఏమవుతుంది అని అంటే, ప్రియులారా, మొమ్మాటానికి కొన్నిసార్లు మాట తీయలేక చాలాసార్లు నాతో వచ్చింది, ఎప్పుడూ అడగలేదు, ఒక్కసారి అడిగింది, ఒక్కసారి వెళ్దామని. అంటే చాలాసార్లు నాతోటి వచ్చింది కానీ ఎప్పుడూ అడగలేదు, ఒక్కసారి వచ్చింది. ఏమడ్డు వచ్చింది? ఇప్పుడు మొకమాట మడ్డొచ్చింది. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి.
చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం సహవాసము. ఏటమ్మా? సహవాసము అంటే స్నేహము. చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏమిటంటే, వాడితో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వారు అని అంటే, లోకములో ఉన్నవారే, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారే. వినండి, తల్లిదండ్రులకు దూరమైనటువంటి వారే. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అని అంటే, తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ తల్లిని నువ్వు ప్రేమించగలుగుతావో, ఎప్పుడైతే నీ తండ్రిని నువ్వు ప్రేమించగలుగుతావో, నిన్ను కాపాడుతున్నటువంటి పరమ తండ్రికి కూడా నువ్వు భయపడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయపడకపోతే దేవుడికి కూడా నువ్వు భయపడవు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరిని ఆధారం చేసుకున్నాడు? శరీరాలను ఆధారం చేసుకున్నాడు. కాబట్టి అతని మీదకి ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? పుందులు పొట్టు తినడానికి కారణం ఏమొచ్చింది? శాపం వచ్చింది. ప్రియులారా, ఎడారిలో దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలకు కూడా కరువైపోయాడు అంటే ఏమొచ్చింది? శాపం వచ్చింది. నా దేవుని బిడ్డలారా వినండి. అందుకే కాబోలు దినవృత్తాంతముల 2వ గ్రంథములో హిజ్కియా చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది: మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అసూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. చూడండి, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. హిజ్కియా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, తన రాజ్యం మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రియులారా, జనులు భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోతూ ఉన్నప్పుడు అంటాడు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, అతనికంటే గొప్ప సహాయం మనకుంది అంటాడు. ఏ సహాయం ఉంది ప్రియులారా? సైన్యం అనుకుంటూ ఉంది, సైన్యం అనుకుంటుంది మన దగ్గర వాళ్ళకంటే ఎక్కువ మందుగుండుందేమో మన దగ్గర అనుకుంటూ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ సైనికులు మన దగ్గర ఉన్నారేమో అనుకుంటున్నారు. వాళ్ళకంటే ఎక్కువ బాణాలు మన దగ్గర ఉన్నాయేమో అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాజు జ్ఞాపకం చేస్తున్నాడు, వారికి కలిగిన సహాయము కంటే మనకు కలిగిన సహాయము ఎక్కువ. ఏంటది? 8వ వచనం, మన దేవుడైన యెహోవా. చూడండి, 8వ వచనం ప్రారంభం చదువమ్మా. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. వినండి ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని మరలా చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. రాజు హెచ్చరిస్తా ఉన్నాడు, మీరు భయపడొద్దు. వారికి కలిగినటువంటి అండ ఎలాంటిది అని అంటే, మాంస సంబంధమైనటువంటి అండ. అంటే శరీర సంబంధమైనటువంటి, ఇందాక చదువుకున్నామే, నరులను ఆశ్రయం, నరుల ఆధారం, మనుషుల సహకారం. అందుకే అబ్బా అక్కడ ఎంత విడగొట్టాడో చూడండి. 8వ వచనం అంటాడు, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, కానీ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మనకు మన దేవుడని యెహోవా తోడుగా ఉన్నాడు. అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట. జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే యెషయా అంటాడు 2వ అధ్యాయము 22వ వచనములో, 2వ అధ్యాయము 22వ వచనములో అబ్బబ్బా ఎంత అద్భుతమైన మాట. మరోసారి బాగా చదువుతారు గట్టిగాను. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని
లక్ష్య పెట్టకము. అందరూ చెప్తారా? నాతో కలిసి చెప్పండి. పెద్దలు చదువమ్మా, వెనకాల చెప్పండి. వినండి ప్రియులారా, నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకం. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడని ఎవరైనా చెప్పారనుకో, చచ్చిపోయాడని ఎలా నిర్ధారణ చేస్తారు అమ్మ? తన చేతిని అట్టుకొచ్చి తన నాసికారంధ్రముల దగ్గర పెడతారు, అంటే ముక్కు దగ్గర పెడతారు. ముక్కు దగ్గర పెట్టి ఏమైనా శ్వాస నిశ్వాస ఏమైనా ఉందేమో అని చెప్పి చూస్తారు. అంటే శ్వాస, నాసికారంధ్రములలో శ్వాస అనే మాట దేవుడు అంటా ఉన్నాడు. నరుడు ఏ విషయంలోనూ కూడా నమ్మదగిన వాడు కాడు. ఆమేన్. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. ప్రియులారా, ఈ చిన్న కుమారుడు ఎవరిని లక్ష్య పెట్టాడు అని అంటే, స్నేహితులను లక్ష్య పెట్టాడు, లోకాన్ని లక్ష్య పెట్టాడు. కనీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు మాత్రం లక్ష్య పెట్టలేదు. నీకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలని కలల కన్నా తల్లిదండ్రులను మాత్రం లక్ష్య పెట్టలేదు. కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నటువంటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేసి ముగింపులోనికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథం ఏమంటుంది అని అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 24వ వచనములో ఇలాగంటా ఉన్నాడు, ఆస్తి యందు నమ్మకముంచువాడు దేవుని రాజ్యానికి పనికిరాడు, ప్రవేశించలేడు. వింటున్నారా? దేని యందు నమ్మకం? ఆస్తి యందు నమ్మకించేవాడు. కుమారుడు దేని మీద నమ్మకించాడు? తల్లిదండ్రుల మీద కాదు నమ్మకం. దేని మీద? ఆస్తి మీద నమ్మకం ఉంచి అనుకున్నాడు, ఆస్తి నాతోటి ఉంటే నేను బతికేస్తాను అనుకున్నాడు. ఆస్తి నాతోటి ఉంటే నేను బాగుపడిపోతాను అనుకున్నాడు. ఆస్తి నాతోటి ఉంటే నేను గొప్పనైపోతాను అనుకున్నాడు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఆస్తి యందు నమ్మకం ఉంచేవాడు, ఆస్తి యందు నమ్మకం ఉంచేవాడు ప్రియులారా దేవుని రాజ్యానికి ఇష్టడు కాదు. సామెతల గ్రంథములో 28వ అధ్యాయం 26వ వచనంలో చదివితే ఇలా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 28:26 మనం చూస్తే 28:26, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. ప్రియులారా, చిన్న కుమారుడు ఎవరు నమ్ముకున్నాడు? తన మనస్సును నమ్ముకున్నాడు. 28:26 సామెతల గ్రంథం 28:26, తన మనస్సును నమ్ముకున్నాడు. చెడిపోవడానికి కారణం ఏంటి? ఎడారిలో ప్రియులారా పని దొరక్క కడుపు కాలిపోతూ ఉంటే, మడమడ మడమడ మాలిపోతూ ఉంటే ప్రియులారా చిప్పడు గెంజి కోసం ఆరాటపడ్డాడటండి. కారణం తన మనస్సును నమ్ముకున్నాడు. దేహాన్ని కప్పుకోవడానికి ప్రియులారా వేసుకున్నటువంటి ఇంటి దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఆ బట్టలు కావచ్చు, పట్టుకెళ్ళిన ఆస్తి కానీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రియులారా ఎలాంటి కుమారుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే, చెప్పాలంటే రాజకుమారుడు, చిన్న కుమారుడు ఎలాంటి వాడమ్మా? రాజకుమారుడు. తండ్రి దగ్గర ఎంతోమంది కూలోళ్ళు ఉన్నారు, తండ్రి దగ్గర ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, తండ్రి దగ్గర చాలామంది ప్రియులారా పని కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ కుమారుడు పరిస్థితి ఇప్పుడు మనం చూస్తే, పందుల దగ్గర ప్రియులారా అవి తాగే గింజి కోసం ఆరాట పడతా ఉన్నాడు, అవి తినే పొట్టు కోసం ఆరాట పడతా ఉన్నాడు. కారణం నరుల మీద ఆధారం, కారణం ఆస్తి మీద ఆధారం, కారణం తన మనస్సును నమ్ముకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇలాగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అని అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చెడిపోవడానికి కారణం తిరుగుబాటు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
నేను ప్రేమించి చెబుతా ఉన్నాను, మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రుల మీద మనసు పెట్టండి. మీ తల్లిదండ్రుల మీద ఆధారపడండి. మీ తల్లిదండ్రులు మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కంటా ఉన్నారు. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఇందులో చాలామంది తల్లిదండ్రులు కొంతమందికి తల్లులు, కొంతమంది తండ్రులు విదేశాల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారమ్మా? స్వీటీ, మీ అమ్మ విదేశాలకు ఎందుకు వెళ్ళింది? ఫ్లైట్ ఎక్కడానికి గురించి వెళ్ళిందా విదేశం? ఏసీలో ఉండాలి అని చెప్పి విదేశం వెళ్ళిందా? స్వీటీ ఎందుకు వెళ్ళింది అమ్మ? ఎందుకు వెళ్ళింది మృదుల మీ డాడీ? అమ్మ రవీర్ణ, మీ డాడీ ఎందుకు వెళ్ళారు అని అడిగితే, ప్రియులారా, ఫ్లైట్ ఎక్కాలి అని కాదు, ఏసీలో ఉండాలి అని కాదు, కోయిటా చూడాలి అని కాదు. ప్రియులారా, మీకు ఒక బంగారు భవిష్యత్తును ఇవ్వాలి. ఆమె మీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తును ఏర్పాటు చేయాలి అని చెప్పి మీ తల్లిదండ్రులు ఎన్నో కలలు కని విదేశాలకు వెళుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఎప్పుడైతే మంచి భవిష్యత్తు ఇస్తూ ఉన్నారో, ఎప్పుడైతే ఉన్నతమైన పరిస్థితులను కలిగిస్తూ ఉన్నారో, ఏం జరుగుతుంది అని అంటే, 1-2లో ఏం చదివాము? తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు. చిన్న కుమారుడు ఇదే చేశాడు. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. వినండి, తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే మనిషిని పశువులతో పోలుస్తూ 3వ వచనంలో, అమ్మ కాసేపు అలా తీసుకెళ్ళండి, స్వప్న కాసేపు తీసుకెళ్ళమ్మా అలాగే. పశువులను పోలుస్తూ, ప్రియులారా, మా ఊర్లో అంటారు, మీ ఊర్లో అంటారో లేదో తెలీదు, మనిషికి మాట, గొడ్డికి దెబ్బ. ప్రియులారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. వినండి నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, సంఘ బిడ్డలారా, గమనించండి. కృప కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణం పెడితే, నిన్ను కనినటువంటి తండ్రి నీ కోసం ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో. అయితే ఏం చేస్తూ ఉన్నారు అంటే, 1 తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, 2 ప్రియులారా, జ్ఞానము లేదు, ఎద్దు తన కామందు నెరుగును. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. 2 ఎడ్ల బండ్ల గురించి మనము చూస్తే, ప్రియులారా, నేను పనిచేసేటప్పుడు రుద్రరాజు రామలింగరాజు వాళ్ళు దున్నపోతులు అరకిచ్చేవారు నాకు. ఎడ్లు కాదు, దున్నపోతులతో బండి, దున్నపోతులు కట్టినటువంటి అరక ఇచ్చేవారు. అరక దున్నేటప్పుడు కూడా ఉండి అరక దున్నాలే, తప్పదు. కానీ కొబ్బరికాయలు జారేసేటప్పుడు బండి నిండా కొబ్బరికాయలు వేసేసిన తర్వాత ఆ ఎదర తొట్లో, ప్రియులారా, మనం దారి పట్టించి మనము ఆ తొట్లో పడుకుంటే అవి కొబ్బరికాయలు రాసి దగ్గరికి వెళ్ళి ఆగుతాయి. ఎన్ని ఒడుపులు తిరగాలి అన్ని ఒడుపులు తిరుగుతాయి, ఎన్ని మార్గాల గుండగా వెళ్ళాలో అన్ని మార్గాల గుండగా వెళ్తాయి. అవి తీసుకొచ్చి ఎక్కడ ఆపుతాయి? ఆ కొబ్బరికాయలు ఉన్నటువంటి రాశి దగ్గర ఆగుతాయి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రజలకు ఏమి లేదు? జ్ఞానము లేదు. ఎవరు బిడ్డలారా? సంఘ బిడ్డలారా, అందుకే దేవుని మాట వినాలి. ఆమేన్. అందుకే నిన్ను కన్న తండ్రి మాట వినాలి. అంటున్నారా? అందుకే నిన్ను కన్న తండ్రి మాట వినాలి, నిన్ను కన్న తల్లి మాట వినాలి, నిన్ను సృష్టించినటువంటి దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్ర. దేవునికి ఆయాసకరమైన పనులు మనం చేయకూడదు. దేవునికి ఉగ్రత కలిగించే పనులు మనం చేయకూడదు. ఆయన భూమిని దృష్టించి చూస్తూ ఉన్నాడు. సర్వజీవుల కోరికలను ఆయన తీర్చడానికి ఆయన కృప చూపుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, శాపగ్రస్తుడు అవ్వడానికి గల కారణం ఏంటంటే,
పందులు తినే పొట్టు కోసం, పందులు తాగే గెజ్జు కోసం ఆరాటపడ్డానికి కారణం ఏంటంటే తండ్రి మీద నుంచి మనస్సు తొలగించుకున్నాడు. ఆస్తి మీద మనసు పెట్టాడు, ధనం మీద మనసు పెట్టాడు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన మనస్సు తండ్రి మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. తండ్రి మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం. చిన్న కుమారుడికి తండ్రి చెప్పాడు, నాయనా లోకంలో నువ్వు బతకలేవు, లోకం కాకి లాంటిది. గేదెకు పుండుంటే ప్రియులారా కాకికి మహాసలు పంట. గేదె పుండు కాకికి మహాసలు పంట. వినండి నా దేవుని బిడ్డలారా, దానికి ఏమీ బాధ ఉండదు ప్రియులారా. పుండు దీనికి, ప్రియులారా ఎంజాయ్ దానికి అన్నట్టు. వినండి, చిన్న కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే మాట వినని కారణం చేత. మాట వినకపోతే ఏం జరుగుతుంది? మాట వినకపోతే ఏం జరుగుతుంది? ఓ సన్నివేశం జ్ఞాపకం చేస్తా. టైటానిక్ అందరికీ తెలిసిందే ఈ పదం కదా. టైటానిక్ అందరూ కూడా ఎరిగినటువంటి వారే. నిజానికి టైటానిక్ అనే పదానికి అర్థం ఏంటంటే, టైటానిక్ అనగా బ్రహ్మాండమైనది అని అర్థం. టైటానిక్ అంటే అర్థం ఏంటమ్మా? బ్రహ్మాండమైనది. బ్రహ్మాండం అని ఎప్పుడు అంటారు అమ్మా? బ్రహ్మాండం అని ఎప్పుడు అంటారు? అద్భుతమైన దానిని బ్రహ్మాండమైనది అని అంటారు. మన ఊహకు మించిన దానిని బ్రహ్మాండమైంది అని మనం పొగుడుకుంటూ ఉంటాం. అయితే ఈ టైటానిక్ గురించి ప్రియులారా మనం ఆలోచన చేస్తే, నిజానికి టైటానిక్ ఇప్పుడుది కాదు. ఈ తరంలో ఉన్నటువంటి వారు ఎవరికి తెలియదు. ఈ తరంలో ఉన్నటువంటి వారెవరు దాని గురించి వినలేదు అని చెప్పి దాన్ని మన దృష్టికి తీసుకురావడానికి బహుశా అతను డబ్బులు సంపాదించుకోవడానికి చేశాడేమో, కానీ అతను చేసినటువంటి ఆ సాహసంలో మనకేమి కనపడుతుంది అని అంటే, మాట వినకపోతే కలిగే నష్టం అని చెప్పి టైటానిక్ అనే బ్రహ్మాండమైనటువంటి సినిమా తీశాడు. బ్రహ్మాండమైనటువంటి సినిమా తీశాడు. ఎవరు? హాలీవుడ్ డైరెక్టర్ అంట, జేమ్స్ కామరూన్ అనబడినటువంటి వాడు 1992లో 1992 నుండి 97 వరకు, 1992 నుండి 1997 వరకు 5 సంవత్సరాలు జేమ్స్ కామరూన్ అనబడినటువంటి హాలీవుడ్ డైరెక్టర్ కష్టపడి ప్రయాసపడి 1912 సంవత్సరంలో జరిగినటువంటి టైటానిక్ ప్రమాదకరమైనటువంటి దృశ్యాలను సేకరించి, ఫోటోలను సేకరించి, చరిత్ర సేకరించి, మునిగిపోవడానికి కారణమేంటో సేకరించి సినిమా తీశాడు. 1912లో జరిగినటువంటి సంఘటన 1992 నుండి 1997 వరకు కూడా ప్రియులారా ఈ చిత్రాలు, స్టోరీ, ఈ నమూనాలు అంతా సేకరించి 5 సంవత్సరాలు కష్టపడి సినిమాను తీసి తెరకెక్కించాడు. ఆ సినిమా పేరు టైటానిక్. ఈ టైటానిక్ సారాంశం ఏంటంటే మాట వినకపోవటం వలన కలిగే నష్టం. ప్రియులారా 1912 సంవత్సరంలో టైటానిక్ తయారు చేయబడింది. అంటే ఓడ తయారు చేయబడింది. దీనికి బ్రహ్మాండమైనది అని ఎందుకు పేరెట్టారంటే, అప్పుడు వరకు పడవలు ఎలా ఉండేవి అని అంటే కేవలము చెక్కతో మాత్రమే తయారు చేసేవారట. దేంతో? చెక్కతో మాత్రమే. ఓడలు కూడా చెక్కతోటే తయారు చేసేవారట. మొట్టమొదటిసారి ఇనుముతో తయారు చేశారు 1912 సంవత్సరం. మొట్టమొదటిసారి ఇనుముతో తయారు చేశారు. కాబట్టి దానికి ఏం పేరు పెట్టారంటే టైటానిక్ అని చెప్పి పేరు పెట్టారు. ప్రియులారా ఆ టైటానిక్ తయారు చేసినటువంటి ఆ టైటానిక్ యొక్క డిజైనర్ గురించి ఓ మాట ఇలా రాశారు. థామస్ ఆండ్రూస్ దాని యొక్క డిజైనర్. అంటే ఓడ యొక్క నమూనా ఎలాగుండాలి? నోవహు ఓడ కట్టినప్పుడు దేవుడే నిర్మాణకుడిగా కొలతలు ఇచ్చాడు కదా. ఈ టైటానిక్ కొలతలు ఎలాగుండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి అన్నట్టుగా
డిజైన్ చేసినటువంటి వాడు థామస్ ఆండ్రూస్. చాలా నైపుణ్యం కలిగినటువంటి మంచి డిజైనర్, అంటే ఇంజనీర్ అన్నమాట. కొంతమంది ఇంజనీర్లు ప్లాన్ వేస్తే అద్భుతంగా ఉంటారు. కొంతమంది ఇంజనీర్లు ప్లాన్ వేస్తే ప్రియులారా చాలా బాధాకరంగా ఉంటారు. భోగి శాంతారావు గారు అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు, మీరు విన్నారా? భోగి శాంతారావు గారు చాలా గొప్ప ఇంజనీర్ అంట ఆయన, గొప్ప ఇంజనీర్ అట ఆయన. అయితే ఆయన చాలా వైజాగ్ అయింది, చాలా కట్టడాలు వైజాగ్లో కట్టాడట. జగదాంబ సెంటర్ ఏదో ఉంటుందంట, జగదాంబ సెంటరు ఆయన సృష్టినంట. భోగి శాంతారావు గారి దైవజనులు ఆయన సృష్టినంట. ఆయన ఇంజనీరింగ్లోనే ఆ కట్టడం కట్టబడిందంట. సరే ప్రియులారా, ఒక రోజుని ఎన్నంతస్తుల భవనము కానీ కట్టారట. కట్టిన తర్వాత అన్ని స్లాబులు అయిపోయినాయి, అన్నంతస్తులు స్లాబులు అయిపోయినాయి, సెంటరింగ్ కూడా తీసేశారు. ఇక ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ పనిచేసేవారు బిల్డింగ్లోనే మకాం ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి అన్ని అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోతే ఆ భోగి శాంతారావు గారు అప్పటికి ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు. అప్పుడప్పుడే వస్తూ ఉన్నాడట. ఇలా అనుకున్నాడట, ప్రభువా, నేను చేసినటువంటి పొరపాటేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారో ఇంతమంది చనిపోతే, ఒకటి నింద భరించలేను, రెండు ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది, మూడు నష్టపరిహారం ఇవ్వాలి. కాబట్టి ఇదిగో ఈ కూలిపోయినటువంటి అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఏ ఒక్కరూ చనిపోకుండా ఉంటే ఇంజనీరింగ్ వదిలేసి నేను సేవకు చేస్తాను అన్నాడట. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఆయన సేవకు చేశాడు, అందరూ సజీవంగా ఉంటే. హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఇంజనీర్లు డిజైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అలాగూ దాని డిజైనర్గా టైటానిక్కి థామస్ ఆండ్రూస్ అనబడినటువంటి వాడు డిజైనర్గా ఉన్నాడు. వాడ తయారైన తర్వాత అపార అనుభవం కలిగినటువంటి జేమ్స్ స్మిత్ అనబడినటువంటి వానిని కెప్టెన్గా తీసుకున్నాడు. ప్రియులారా, మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి వాడ నిర్మాణం జరిగింది. దానికి నడపడానికి అద్భుతమైన అపారమైన అనుభవం కలిగినటువంటి కెప్టెన్ని తీసుకున్నారు. ఇక దానికి సంబంధించినటువంటి వైర్లెస్ అంటే ఫోను సాంకేతిక సమాచారం అంటారు కదా, ఏదైనా సముద్రంలో అల్లకొల్లాలు తుఫాన్లు జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఆ వైర్లెస్లో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉండాలి. అలాంటి పరిస్థితులు అందించడానికి ప్రియులారా బయట భాగంలో హెరాల్డ్ బ్రైడ్ ఉన్నాడట, లోపల భాగంలో ఐస్బర్గ్ ఉన్నాడట వైర్లెస్ సెట్ మీద. సరే, ఇలాంటి అద్భుతమైనటువంటి టైటానిక్ ఏర్పాటు చేయబడింది. టిక్కెట్లు అమ్మడం మొదలుపెట్టారు. అది 1912 సంవత్సరంలో 1912 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖుని 12వ తారీఖుని మొదటి ప్రయాణము అని చెప్పి ప్రకటించారు. ఎప్పుడైతే ప్రకటించారో అనేకులు ఆ టైటానిక్ని చూడడానికి, కొందరు ఆ టైటానిక్ ఎక్కాలని కొందరు ప్రియులారా ఆ ఓడలో టికెట్ తీసుకున్నారు. ఏప్రిల్ 12వ తారీఖు రాని వచ్చింది 1912 సంవత్సరంలో. ప్రియులారా ఆ సంవత్సరం ఆ పరిస్థితులు రానే వచ్చాయి. ఎప్పుడైతే వచ్చినాయో ప్రియులారా అందరూ కూడా వాడెక్కేశారు. వాడెక్కగా జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, అది 1912 ఏప్రిల్ 12వ తారీఖుని ఇంగ్లాండ్ నుంచి బయలుదేరింది. వింటున్నారా? ఎంతమందితో బయలుదేరింది అని అంటే 2250 మందితో మొదటి ప్రయాణం టైటానిక్ వాడ బయలుదేరింది. ముగిస్తూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. 1912 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తారీఖుని ఇంగ్లాండ్ నుంచి వాడ బయలుదేరింది. కొత్తవాడేమో అప్పటికి చెక్కతో చేయబడిందే తప్ప ఇనుముతో చేయబడింది లేదు. రెండోది, అప్పటి వరకు కూడా మరి కరెంట్ లేని సౌకర్యాలు లేనటువంటి వాడ ఇప్పుడు సౌకర్యాలు కలిగినటువంటి వాడ, అందమైనటువంటి వాడ, రంగురంగులు కలిగినటువంటి వాడ, అంతస్తులు కలిగినటువంటి వాడ, సంగీతముతో కలిగినటువంటి వాడ. ప్రియులారా ఏప్రిల్ 12వ తారీఖున బయలుదేరింది. ఇంగ్లాండ్ నుంచి బయలుదేరింది.
వెళ్ళిపోతూ ఉంది. సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే ఓడలో ఉన్నటువంటి 2250 మంది కేరింతలు కొడుతూ ఉన్నారు. కేరింతలు కొడుతూ ఉన్నారు. కొత్తవాడేమో కెప్టెన్ కూడా దూసుకుపోతున్నాడు అని, వాడు కొత్త ఇంజన్ కదా, దూసుకుపోతూ ఉన్నాడు. మొన్న ఈయనంటారు, ప్రియులారా, పరీక్ష రాయాలంటే ఓ కొడుకు తండ్రిని డిమాండ్ చేశాడు, కేటీఎం బైక్ కొనిస్తేనే పరీక్షకి వెళ్తాను లేకపోతే వెళ్ళనన్నాడు. కేటీఎం బైక్ కొనిస్తేనే పరీక్షకి వెళ్తానన్నాడు. పిల్లోడు భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ముందు చాలా మాటలు చెప్పాడు. బాబు, రేయ్, నా బతుకంత సరిపోదురా, నా స్థితి అంత లేదురా, నేను అప్పు చేసుకొని ఇవ్వాలరా అంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆఖరికి నీ కిడ్నీలు అమ్ముకున్నట్టుగా వచ్చేస్తావో నాకు తెలియదు, నిన్ను నీవు అమ్ముకున్నట్టుగా వచ్చేస్తావో నాకు తెలియదు, నా బైక్ కావాలంటే నేను పరీక్ష రాయాలంటే అన్నాడు. కొడుకు భవిష్యత్తే పరమావధిగా ప్రియులారా తనకున్నటువంటివన్నీ అమ్ముకున్నాడు. కేటీఎం బైక్ కొనిచ్చాడు. పొద్దుటిపూట పట్టుకొచ్చి ఇచ్చాడు. ఓ గిర్ర 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 రింగు 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 వెంట తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రానికి ప్రియులారా కరెంటు స్తంభాలను కొట్టేశాడు. 3 ముక్కలైపోయాడు. తండ్రి ప్రేమ ఎలాంటిదిదనంటే ప్రియులారా తట్టుకోలేక గొయ్యి తవ్విన తర్వాత ఏ గొయ్యి అయితే కొడుకు కోసం తవ్వాడో అదే గొయ్యిలో ఆ బైక్ని కూడా వేసి కప్పెట్టేశాడు. మీరందరూ సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, మీకు తెలియని విషయమేమి కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ కొత్తది కెప్టెన్ తెగలిపోతూ ఉన్నాడు. ప్రియులారా 12వ తారీఖు చాలా అంగరంగ వైభవంగా ప్రయాణం జరిగింది. పగలు రాత్రి. 13వ తారీఖు పగలు రాత్రి. 14వ తారీఖు పగలు ప్రయాణం జరిగింది. 14వ తేదీ రాత్రికి ప్రియులారా వైర్లెస్ సమాచారం, హెరాల్డ్ బ్రైట్ బయట నుంచి ఒక సమాచారం ఇస్తూ ఉన్నాడు ఫోన్లో. ఏంటి? లోపల భాగంలో అంటే వాళ్ళలో ప్రియులారా వాళ్ళలో ఐస్బర్గ్ ఉన్నాడు, బయటేమో హెరాల్డ్ బ్రైడ్ ఉన్నాడు. హెరాల్డ్ బ్రైడ్ ఐస్బర్గ్తో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఐస్బర్గ్, వెంటనే నీవు కెప్టెన్కి లేకపోతే దాని సూపర్వైజర్కి నువ్వు ఒక మాట చెప్పాలి. మీరు ఏ మార్గంలో వెళ్తూ ఉన్నారో ఆ మార్గంలో వెంటనే మీరు మొదట వేగము తగ్గించాలి. ఏం చేయాలి? వేగము తగ్గించాలి. రెండవ మాట, మీరు దిశ మార్చాలి. ఎడమక కానీ కుడికి కానీ వెంటనే తిరగాలి. మొదటిది వేగం తగ్గించాలి, రెండోది దిశ మార్చాలి. మీరు కుడికైనా తిరగాలి, ఎడంకైనా తిరగాలి. హెరాల్డ్ బ్రైడ్ ఐస్బర్గ్కి చెప్పాడు. ఐస్బర్గ్ వాళ్ళలో ఉన్నాడు కదా, ఐస్బర్గ్ వెంటనే వాడలో ఉన్నటువంటి డిజైనర్కి చెప్పాడు. డిజైనర్ అన్నాడు, ప్రియులారా పట్టించుకోలేదు. కెప్టెన్కి చెప్పాడు, కెప్టెన్ పట్టించుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, డిజైనర్ అంటా ఉన్నాడు, అసలు ఐస్బర్గ్ నువ్వేమనుకుంటున్నావు? ఇది చెక్కతో చేయబడినటువంటి వాడ కాదు, ఇది ఇనుముతో చేయబడినటువంటి వాడ. ఇనుమును కూడా బద్దలు కొట్టుకుని వెళ్ళిపోగలిగినటువంటి వాడ అన్నాడు. మరలా హెరాల్డ్ బ్రైడ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఐస్బర్గ్, మీరు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో కింద భాగంలో ఐసు కొండలు ఉన్నాయి. ఐసు కొండలకి ఓడ తగిలితే బహుశా ఓడ బద్దలైపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా వెంటనే మాట వినండి అన్నాడు. డిజైనర్ మాట పట్టించుకోలేదు, కెప్టెన్ మాట పట్టించుకోలేదు. 14 రాత్రి ఓడ బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయింది. 2250 మందిలో 1600 మంది అట్లాంటిక్ మహాసముద్రంలో మృతులై నీటి మీద తేలిపోయారు. కారణం కెప్టెన్ అనుభవం లేనుడా, ఓడ తయారీ నాణ్యత లేనిదా? ప్రియులారా దానికి పేరు పెట్టారు బ్రహ్మాండమైనది. ఏమని పేరు పెట్టారమ్మా? బ్రహ్మాండమైనది. కెప్టెన్లో లోపం లేదు ప్రియులారా, పడవలో ఓడలో లోపం లేదు, డిజైన్లో లోపం లేదు, సాంకేతిక సమాచారంలో లోపం లేదు. లోపం ఎక్కడొచ్చింది అనంటే మాట వినని కారణము చేత. మాట వినని కారణం చేత టైటానిక్ వాడ మంచుకొండను ఢీకొట్టింది. మంచుకొండను ఢీకొట్టింది. అడుగు భాగంలో నుంచి అంతస్తుగా లోపలికి నీరు రావడం ప్రారంభించింది. దాని మీద ఉన్నటువంటి చిన్న బోట్ల సహాయంతో, దాని మీద ఉన్నటువంటి మరికొన్ని బోట్ల సహాయంతో, బయట నుంచి వచ్చిన మరికొన్ని బోట్ల సహాయంతో ప్రియులారా 650 మందిని రక్షించారు. 1600 మంది
నీటిలో జల సమాధి అయిపోయారు. కారణం చెప్పాలి, మాట వినలేదు. వాడలో నాణ్యత లేదంటారా? కెప్టెన్కి నడపడం తెలియదంటారా? ప్రియులారా, వాడలో నాణ్యత లోపం లేదు, కెప్టెన్కి లోపం లేదు, డ్రైవింగ్లో లోపం లేదు. లోపం ఎక్కడొచ్చింది అని అంటే చెప్పిన మాట వినలేదు. చెప్పిన మాట వినలేదు. చిన్న కుమారుడికి తండ్రి చెప్పాడు, నాయన లోకంలో నువ్వు బతకలేవు, లోకంలో నువ్వు బతకలేవు, లోకం కాకులు లాంటిది, నిన్ను పొడిచి తినేస్తుంది అని అంటే ధనం మీద నమ్మకం ఉంచాడు, మనసు మీద నమ్మకం ఉంచాడు. ప్రియులారా, చెడిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. నేను సంఘానికి 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తా ఉంది, సువార్త నమ్మాలి. ఏమి నమ్మాలమ్మా? సువార్త నమ్మాలి. 2వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మారు మనస్సు పొందాలి. ఏం పొందాలమ్మా? 3వ మాట చెప్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిస్మము పొందాలి. ఇప్పుడు చెప్పండి 3 మాటలు. 1 సువార్త నమ్మాలి, 2 మారు మనసు పొందాలి, 3 బాప్తిస్మం పొందాలి. సంఘాన్ని నేను అడుగుతూ ఉన్నాను, ఎంతకాలం నుంచి నీకు స్వార్థ వినబడుతూ ఉంది? నమ్మావా సువార్తని? నమ్మావా సువార్తని? పొందావా మారు మనసు? ప్రియులారా, పొందావా బాప్తిస్మం? ఈ 3 మాటలు ఒకసారి మన గుండెల్లో రిపీట్ చేసుకుందాం. నమ్మావా సువార్తను? పొందావా మారు మనసు? పొందావా బాప్తిస్మము? మాట వినకపోతే శాపగ్రస్తులు అవుతాం. సువార్త విన్నావు, దేవుని మాటలు విన్నావు, ఇంకా హృదయాన్ని మొండి చేసుకుంటున్నావేమో, ఇంకా హృదయాన్ని బండ చేసుకుంటున్నావేమో, ఇంకా మారు మనసు సువార్త నమ్మకుండగా వినబడుతూ ఉండగా వాయిదా వేస్తూ ఉన్నావేమో. వచ్చే ఆదివారం ఈ ఆరాధన ఉంటుంది, వచ్చే ఆదివారం ఈ మందిరం ఉంటుంది, వచ్చే ఆదివారం ఈ మైకా ఉంటుంది, వచ్చే ఆదివారం ఈ కుర్చీలుంటాయి, వచ్చే వారం నేను ఉంటానన్న గ్యారంటీ ఉందా? వచ్చే వారం నువ్వు ఉంటావన్న గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి వచ్చే వారం చూద్దాం అనే మాట నీ నోట రానివ్వకండి. వచ్చే వారం చూద్దాం అనే మాట రానివ్వకండి. నా దేవుని బిడ్డలారా, 1 చెప్పండి, స్వార్థను నమ్మాలి. ఏమి నమ్మాలమ్మా? స్వార్థను నమ్మాలి. జననం గురించి, మరణమును గురించి, పునరుద్ధానమును గురించి నమ్మాలి. నమ్మావు అని చెప్పడానికి సంకేతం ఏంటంటే, పాస్ అయ్యావు అని చెప్పాలంటే నీకు ఎన్ని మార్కులు రావాలి? పాస్ మార్క్ రావాలి. నువ్వు సువార్త నమ్మావు అని చెప్పాలి అని అంటే మారు మనసు పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సువార్త నమ్మావు అని అంటే నువ్వు మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొందావా? మరి నువ్వు మారు మనసు పొందావు అని చెప్పాలి అని అంటే నువ్వు బాప్తిసం పొందాలి. ఆమేన్. ఉన్నాయా ఈ లక్షణాలు మన దగ్గర? ఉన్నాయా ఈ 3 ఆయుధాలు మన దగ్గర? ఈ 3 ఆయుధాలు లేకపోతే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు, నరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు, లేక శరీరాలను తనకు ఆధారముగా చేసుకునేవాడు చెప్పాలి శాపగ్రస్తుడు. మరి నువ్వెందులో ఉంటావు? తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే సువార్తను అంగీకరించు. సువార్తను అంగీకరిస్తే మనసు మార్చుకో. మనసు మార్చుకుంటే బాప్తిసం పొందడానికి తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీకు ఇష్టమైనదిగా ఉండడానికి, సంఘానికి దీవెనకరమైనదిగా ఉండడానికి సహాయం చేయండి. టైటానిక్ వాడలో ఉన్నవారు టైటానిక్ మంచిది కాదు కాబట్టి మునిగిపోలేదు నాయనా, మాట వినలేదు కాబట్టి మునిగిపోయారు. అయ్యా, సువార్త నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే మేము కూడా పాతాళంలో విడవబడనవలసి వారిగా ఉంటామేమో. ప్రభా, ఈ 3 ఆయుధాలు మేము సంపాదించుకోవడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.